గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంగ్లీ కేసుకు సంబంధించి రోజుకో కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది. అంటే ఈ 200 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రమావత్ మధు ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. అతను చేసిన స్కామ్లో మంగ్లీ పాత్రని తేల్చే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని గురించి మనం మాట్లాడటానికి స్టూడియోలో ఉన్నారు మదర్ ఫౌండేషన్ చైర్మన్, ఫైర్ బ్రాండ్ సంధ్యారెడ్డి గారు. మాట్లాడదాం మేడంతో. నమస్తే. నమస్తే అమ్మా. సంధ్యారెడ్డి గారు, మీరు డే 1 నుంచి కూడా మాట్లాడుతున్నారు. చాలా వీడియోస్ నేను చూశాను. చాలా ఫైర్ అవుతున్నారు. బాధితుల పక్షాన ఉంటానని చెప్తా ఉన్నారు. మీకు ఏమనిపిస్తుంది? మంగ్లీ పాత్ర ఉందా లేదా? మీ అంచనా ఏంటి ఇప్పటివరకు జరిగిన దాన్ని బట్టి? అంటే మంగ్లీ పాత్ర ఉంది అని చెప్పలేను, లేదు అని చెప్పలేను, ఆరోపణ వస్తుంది కదా. మంగ్లీ గారిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారనేది కూడా ఒక అనుమానం. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ మధు అనే అతను మంగ్లీ వాళ్ళ తమ్ముని ఫ్రెండ్ శివ. అయితే వీళ్ళు ఏం చేసిరంటే, నాకు తెలిసి తనున్న బిజీలో ఇప్పుడు వీళ్ళు ఈ బిజినెస్కి సంబంధించి మరి మంగ్లీ పేరు ఏమైనా వాడుకున్నారు. ఇవన్నీ మనం చేసే పనులు కావు, ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి. ఇప్పటి వరకు ఈ వారం రోజుల నుంచి మాట్లాడింది రోజుకు ఒక కొత్త ట్విస్ట్ అనమాట. వీళ్ళు ఇప్పుడు కాదు, గత 8 నెలల క్రితమే ఈ మధు మీద వీళ్ళు బాలాజీ నాయక్ ఇంకెవరో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చింతపల్లి పోలీస్ స్టేషన్లో కేసు అయ్యింది. వీళ్ళు ఏదో జైలుకు పోయి వచ్చిండ్రు, కొంతమంది బయటకు వచ్చిండ్రు. ఇది ఒక మనీ లాండరింగ్ అనమాట. ఇదంతా కలిసి ₹1,00,000 ఇస్తే నీకు నెలకు 20,000 మిత్తి. ఓకే. 5 to 10 రూపీస్, అవసరం అనుకుంటే ₹15 కూడా అంట. అంటే ఈ రకంగా ఏమైందంటే మనకి ఎట్లుంటుందంటే, సాధారణంగా పక్క వాళ్ళు ఎదుగుతున్నారంటే ఎదుటోళ్ళకి బాగా అది ఉంటుంది కదా. అలా వీళ్ళు ఏం చేశారంటే అట్లా 5 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి పెట్టిండ్రు. నేను అనేది కూడా ఒకటి ఏమంటున్నానంటే, సరే ఇప్పుడు మంగ్లీ అనే విషయం పక్కన పెడితే ఆమె బాధితులు పోయేసి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఎవరిని ఇక్కడ అది చేయలేదు. సుబ్బారావు బయట వచ్చి పెట్టాడు, ఇలా నా దగ్గరకు వచ్చారు బాధితులను. కానీ మళ్ళీ బాధితులను మనం అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఒక సామాజికవేత్తగా నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మాకు ఇట్లా మంగ్లీనే దీంట్లో ఉంది, ఇది పెద్ద వెంచరు, లేకపోతే ఫ్యాక్టరీ, లేకపోతే ఇది గ్రాండ్ ఓపెనింగ్కి వస్తుంది, ఇక్కడ ఒక రెస్టారెంట్ కడతారు, బార్ కడతారు. ఇవన్నీ అనేసరికి జనాలు ఎట్లుంటుందంటే, అబ్బా మంగ్లీ అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఫోటోలు చూపించుకుంటుండు వీడన్నీ. అయితే ఎంత చూపించుకొని ఎంత చేసినా కూడా తప్పు అనేది ఇక్కడ బాధితులది కూడా ఉంది. ఎందుకు అంటారా, ఇప్పుడు ఈడో 4 ఎకరాల భూమి ఉందండి, ఇది నాదేనండి, మీరు కొనండి అని చెప్పేసి ఇక్కడ అన్ని నేను అది చేస్తున్నా, ఈ ఫ్లాట్లు నావే, మీరు కొనాలంటే కొనేస్తారా? అంటే అత్యాశకు పోయినందుకే కదా. నేను ఒకటి అనేది ఏంటంటే, ఎప్పుడైనా ఒక నమ్మిన మనిషే మోసం చేస్తారు. ఈ మధు అనేటోడు మా ఊరే, మా దగ్గరనే ఉంటాడు అన్నాడు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 10th క్లాస్ ఫెయిల్, తర్వాత వచ్చేసి ఆటో డ్రైవర్. మరి వీళ్ళు ఎట్లా నమ్ముతారండి? అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, బాగా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి వీళ్ళు నమ్మించారంటే ఆటోమేటిక్గా వాడు ఇచ్చాడు. ఆల్రెడీ ₹5, ₹10, ₹20 మిత్తి ఇచ్చినప్పుడు అట్లా 5-6 నెలలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు వీడికి? పక్కోడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వాళ్ళ డబ్బులే వాడికి ఇచ్చాడు. ఇప్పుడు వాస్తవంగా చూస్తే వాడు ఇచ్చిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు వాడు అదే అంటాడు, నా దగ్గర నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తే మీరు ఇచ్చిన ₹1,00,000 ఆడు 8 నెలల వరకు ఇచ్చిండు, 20,000 30,000 ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అట్లా చూసుకుంటూ వస్తే నీ మీకు ఇచ్చేసా అని అంటారు. అంటే ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా. ఇదంతా ఏంటంటే బిలో పవర్టీ వాళ్ళను, కష్టపడ్డ వాళ్ళను వీళ్ళు ఎన్నుకోవడం అనేది అత్యంత దుర్మార్గం అనమాట. అంటే మంగ్లీ ఫోటోలు చూపించడం, మంగ్లీతో సన్నిహితంగా వాళ్ళ బ్రదర్ కలిసి ఉన్న ఫోటోలు కావచ్చు, తర్వాత వాళ్ళ ఇంట్లో కలిసి ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. మంగ్లీ మన మనిషే, మన కమ్యూనిటీ మనిషి ఎవరైనా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, కమ్యూనిటీ అని చాలా మంది అంటున్నారు. మేము అనేది ఏంటంటే, వీళ్ళు ఆమెను ఒక ప్రపంచవ్యాప్తంగా మంగ్లీని కమ్యూనిటీ ఎవరు చూడలే, ఒక ఇంటి ఆడపడుచుగానే చూసిండ్రు. ఇవాళ వాళ్ళు చెప్పుకుంటున్నారు కమ్యూనిటీ అని, కానీ ఇవాళ ఒక గిరిజన బిడ్డ అని ఎవరు చెప్పలే, మా ఇంటి ఆడపడుచు అనుకున్నారు. నేను కూడా మంగ్లీకి పెద్ద ఫ్యాన్ని. సాంగ్స్ చాలా కష్టపడి పైకి వచ్చింది, నాలాగే ఆమెకేం బ్యాక్గ్రౌండ్ లేదు. ఇవాళ ఒక మహిళ అట్లా ఎదుగుతుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఇవాళ ఇద్దరు అక్కచెల్లెళ్లకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. వాళ్ళు ఒక పై స్థాయికి వెళ్ళినప్పుడు విమర్శ కూడా కావచ్చు. ఎందుకంటే ఒక పై స్థాయికి ఒక మహిళ ఆర్థికంగా ఎదుగుతుంది, ఒక మంచి స్థాయికి వచ్చింది అన్నప్పుడు ఎలిగేషన్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? స్ట్రాంగ్గా ఉండాలి. అయితే అప్పుడు చిన్న ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి చేయాల్సింది ఏంటంటే,
అక్కడ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడకూడదు. ఉమ్, ఇది ఆఫీస్కి వెళ్ళింది కదా, అవును. అట్లా మాట్లాడకుండా ఆమెకి ఇమ్మీడియట్గా అట్లా వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు వీళ్ళందరూ, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, మీరు డబ్బులు ఎవరికి ఇవ్వకండి అని చెప్పేసి చిన్న క్లారిటీ. ఉమ్, సెలబ్రిటీ అంటుంది కదా, ఆ సెలబ్రిటీ అంటే ఎవరు? ప్రజలు ఇచ్చిన పదవే కదా అది. అవును. ప్రజలకు చెప్తే ఏమయ్యేదంటే చాలామంది ఊరట వచ్చేది. మేము ఇప్పుడు సామాజికంగా విశ్లేషణ చెప్పడం వరకేనండి, ఇందులో ఎవరు నిందితులం అని చెప్పడానికి లేదు. పోలీస్ ఇంటరాగేషన్ జరుగుతుంది కాబట్టి ఆమె గురించి మనం మాట్లాడడం కూడా అనవసరం. అయితే ఇక్కడ ఒక పాయింట్, ఒక ఆఫీస్కి వెళ్ళిందని చెప్పారు, అంటే అక్కడ మీడియేషన్ చేయాల్సినటువంటి అవసరం మంగ్లీకి ఏమొచ్చింది? ఇప్పుడు అదే మేము అడిగితే ఏమంటున్నారంటే, ఇప్పుడు మనము ఎందుకు వెళ్ళావు అక్కడికి అంటే, నేను కాదు అని చెప్పడానికి కాదంటే అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా అని మేము అంటున్నాం. అదేదో అంటే మనం నిజాయితీగా ఉంటే, మనం ఏం తప్పు చేయకపోతే, అసలు ఈయన కేసు పెడుతున్నట్టు ఈయన ఇన్వాల్వ్ సుబ్బారావు అయినప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళాలి, లేదంటే ప్రెస్ మీట్ అన్న నేను పెట్టాలి. అదే చెప్తున్నాను. ఎందుకంటే తను కూడా ఒక జర్నలిజం నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు అందరూ ఇట్లా జరుగుతుంది అని చాలా, అంటే నాకు తెలుసు దాదాపు ఒక 6-7 నెలల నుంచి ఆమె మీద అంతా జరుగుతాయి ఎలిగేషన్. ఆ మధ్యలో డ్రగ్స్ కేసు, తర్వాత దాంట్లో ఒక హిందీ సాంగు, ఇవన్నీ బూతుపాట. కూడా సో ఇవన్నీ ఏమవుతుందంటే, సరే ఎదుగుతున్నప్పుడే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? స్ట్రాంగ్గా ఉండాలి. ఇదే విషయము నేను ఒక ఛానల్లో మాట్లాడినప్పుడు తను చూసి నాకు కాల్ చేసింది. చేసేసి అక్క ఇట్లా అందరు లకారాలతో నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఫోన్ చేయడం అనేది ఒక, నాకు ఫోన్ చేసి గతంలో మన వస్త్రధారణ విషయంలో జరిగినప్పుడు ఈ చిన్న విషయాన్ని పెద్దగా చేసిండ్రు. ఒక మనిషికి చెప్పుకున్నప్పుడు అక్క నేను ఇలా కాదు అన్నప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు ఎందుకు చేసినావు అని అడుగుతాం ఎవరమైనా? చెప్పండి, మీరే చెప్పండి. అడగం కదా. అడిగినప్పుడు ఊరటనిస్తాం. ఎందుకు ఇస్తామంటే ఒక నువ్వు నీకు అలా లకారాలతోని మెసేజ్ పెట్టడం అనేది బాధాకరం విషయమే, కానీ నీ మీద ఒక ఆరోపణ వచ్చిందిరా, అది నువ్వు క్లియర్ చేసుకోరా, నువ్వు వచ్చి బయటకు వచ్చేసి ఒక కేసు పెట్టు వాళ్ళ మీద అంటే, నేను తప్పకుండా పెడతానక్క, నార్సింగ్ పిఎస్లో కూడా కేసు పెట్టినని చెప్పి అది ఫైల్ కానట్టుంది, నాకు తెలిసి పెట్టినని చెప్పింది, పెట్టేసి వస్తా. అది నువ్వు నీకు సంబంధం లేదని చెప్పేసుకో, దట్స్ ఆల్. ఎవరు ఇందులో మనము జడ్జ్ అయితే ఎవరు చేయలేదండి ఇందులో. అందరం అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ శివ అనే అబ్బాయి కూడా మరి వాళ్ళ అక్కకు తెలియకుండా చేసిండేమో, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, డబ్బులు అంటే వస్తాయి. సొంత తమ్ముడు ఇంత భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఇప్పుడు అనేది వీళ్ళు వేరే దగ్గర స్కామ్ నే- చేసినప్పుడు, నేను- వాళ్ళకి బాగా సంబంధం ఉన్న వాళ్ళు ఇంట్లో భోజనం తినేంత సన్నిహితం ఉన్నప్పుడు అసలు నాకేమీ తెలియదంటే ప్రజలు నమ్మట్లేదు. ఇప్పుడు ప్రజలు నమ్మట్లేదు అంటారు. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కూడా చాలా మంది ఆ రోజు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజు రారు బయటికి. వీళ్ళందరూ భయపడేది ఏంటంటే, కోర్టుకు పోయినాం అనుకో, కోర్టుకు పోతే డబ్బులు రావు. మరి ఇప్పుడు ఈ విషయం ఎట్లా తెర మీదకి రావాలి? ఇక్కడ సుబ్బారావు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళిండ్రు. ఆ సుబ్బారావు కాస్త సెలబ్రిటీ కాబట్టి ఆ పేరు అనేది ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అది బయటకు వచ్చింది. నా పేరేనా? మీరు సుబ్బారావు పెట్టినప్పుడు మీరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి చేయొచ్చు. ఇవాళ సజ్జనార్ గారికి ఇచ్చారు ఆ కేసు. అది పోలీసులు రంగంలోకి దిగితే ఎవరు ఏందనేది అన్ని బయటపడతాయి. కాబట్టి అది మనం నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం ఇప్పుడు నేనున్నా అండి, నా మీదే ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు డబ్బులు వసూలు చేసిరు అంటాం, నాకు తెలిసింది అనుకో, నేను ముక్కు బిండి వసూలు చేస్తారు, ఎవడు రా వాడు అలా చేసిండని చెప్పేసి నేను బయటకు వచ్చి చెప్తా. ఆ మాట అనమంటే ఏమంటారంటే, ఆమెకు అంత ధైర్యం లేదు అంటారు. ధైర్యం ఎట్లా ఉండదండి? ఒక ఆడపిల్ల ఇవాళ కంట్రీస్ దిగి పాటలు పాడుతుంది. భగవంతుడు ఒక వరం ఇచ్చాడు ఆ అమ్మాయికి, ధైర్యం తెచ్చుకోవాలా. ఇప్పుడు మీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు మనది మనమే ఆత్మరక్షణ కోసం మనది మనమే ఫైట్ చేయాలి. మనకి ఎవరు రాడండి. నేను ఒక చెల్లెలుగా నేను ఒక అక్కగా అమ్మాయికి నేను చెప్తున్నాను, నీకు అండగా నేను ఉంటాను కూడా చెప్పిన. బాధితుల వైపు మీరు రండి, నేను అమ్మాయి కాల్ చేసినప్పుడు చెప్పిన, బాధితుల వైపు రండి, మనం కొట్లాడదాం. ఎవరైతే ఈరోజు ఎవరైతే ఆడియన్స్ ఈరోజు మనకు అవకాశం ఇచ్చిండ్రు, వీళ్ళ సెలబ్రిటీ చేయడానికి, వీళ్ళ రాజకీయ పరంగా అయినా ప్రజలే, మీరు సినిమా రంగం అయినా ఏదైనా కూడా, టీవీ రంగం ఏదైనా కూడా ఇక్కడ ప్రజలే. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలది. ఓకే, ఒక పాయింట్ చెప్తాను. మంగ్లీ నిజంగా తను అసలు ఏంటి, నేనేం తప్పు చేయకపోయినా ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆ బాధ ఉంటే, బాధితుల తరఫున ఆ కన్సర్న్ ఉంటే, మీటింగ్ పెట్టినప్పుడు అంటే కేసులు ఇట్లా ఇంత తీవ్ర స్థాయిలో కానప్పుడు ఆఫీసులో మీటింగ్ జరిగిందా, ఆ టైంలో బెదిరించే వరకు ఎందుకు వెళ్ళారండి? ఆ అడ్వకేట్ని నిన్ను లారీతో గుద్ది చంపించేస్తాం ఎక్స్ట్రాలు చేస్తే అని చెప్పి ఈ విధంగా బెదిరించారని ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ రికార్డు ఉందా మాట్లాడింది? ఆఫీస్ రూమ్లో, ప్రైవేట్ రూమ్ కాబట్టి రికార్డ్ చేసి, కాబట్టి అది దాని మీద మనం మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ఆయన చెప్పడం కాదు, ఏదున్నా ఇలాంటి విషయాలు సెన్సిటివ్ అంశాలు, అది ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఆడు 100 చెప్తాడు ఆయన. అక్కడ బాధితులు పోయిండ్రు, అది కేసు పెట్టిండ్రు, అది అయ్యింది, అదంతా ఒకటి.
బాధితులకు న్యాయం జరగాలి, అక్కడ అన్యాయం జరిగింది. ఆయన ఒక లాయర్గా స్పందించారు. అక్కడి వరకు 100% అసలు ఆ రికార్డ్ లేదు కాబట్టి 10 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి అయితే ఆమె చెప్తా ఉంది. లేదు రివర్స్ నాకు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో మీడియా ఆయన ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి మీద ఎలిగేషన్స్. ఇవాళ కొన్ని సందర్భాలలో ఒక ఆరోపణ వచ్చినప్పుడు అది కొన్ని 4-5 రోజులు ఇట్లా కంటిన్యూ అవుతుంటుంది. మొన్న మాట్లాడింది నిన్న అంటే ఇవాళ మొన్నటి వరకు అసలు ఆ రమాకాంత్ అనేటాడు ఎవరికి అంత మరి హేమకాంత్ రమాకాంత్ ఎవడో ఉన్నాడు కదా, ఇవాళ ఒక్కొక్కరు పేర్లు బయటకు వస్తున్నాయి. అదే అన్నారు కదా, ఇది అన్నారు కదా, మీరేంటండి మీరు డబ్బుల కమ్ముడు వేరే సంధ్యారెడ్డి అని. ఈ ఆడియన్స్ ఎట్లుంటారంటే అర్థం చేసుకోండి, సంధ్యారెడ్డి బాధితుల వైపు న్యాయం వైపు ఉంటుంది, ఎవరు కాదండి. అలాగని మంగ్లీ మీకు ఫోన్ చేసి మాట్లాడారు కాబట్టి ఆ వైపు సాఫ్ట్ కార్నర్ ఏమైనా చూపిస్తున్నారా? మీ వాయిస్ ఏమైనా చేంజ్ చేస్తారా? చెప్పనా, వాయిస్ చేంజ్ కాదు. అమ్మాయికి ఒక అక్కగా బాధపడ్డా, నాకు ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అన్నప్పుడు అందరు బాధపడతారు. ఇక్కడ నిందితురాలు ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి నేను డెఫినెట్ గా స్పందిస్తా, కాబట్టి నేను ఒక అక్కగా అండగా ఉంటాను చెప్పిన. ఆ విషయంలో నిన్ను ఎవరు అనడానికి ఆస్కారం లేదు. ఇక్కడ మంగ్లీనే డబ్బులు తీసుకుంది, మంగ్లీనే దోషి అని మీరు చెప్పినప్పుడు మాట్లాడాలని నేను అందరికీ కూడా చెప్పిన. ఆ అమ్మాయి ఆ విషయాన్ని మాత్రం నేను 100% అండగా ఉంటా. బట్ మీ మీద వచ్చిన ఆరోపణని మీరు ఒక్క ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళకి బాధితుల వైపు ఉంటా అని చెప్పి సగం సమస్యకి పరిష్కారం అవుతుందని చెప్పిన. అంతకెక్కువ ఏం చెప్పాలి చెప్పండి? అది తప్పు అంటారా? ఇప్పుడు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా, అంటే ఇప్పుడు మీరు వేసే క్వశ్చన్కి మేము వేసిన దానికి ఇప్పటికీ కూడా దోషి అని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. ఎవరని చెప్తాము? నువ్వెవరు నేనెవరండి చెప్పడానికి? ఆరోపణ వచ్చింది, అది బాధితులు చెప్పిండ్రు. ఆ బాధితులు కూడా ఏం చెప్పిండ్రు? మంగ్లీ డబ్బులు తీసుకుందని కూడా చెప్పట్లా. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆ అమ్మని చూసి మేము ఆగస్టుకు ఓపెనింగ్ అవుతుంది, ఈ మధు అన్నట్టు అతను ఎంగేజ్మెంట్ ఉంది, వాళ్ళ చెల్లెలిచ్చి అవన్నీ వాడు చెప్పుకున్నాడు. అవన్నీ ఏం చేస్తారు, జనాలు నమ్మేస్తారు. అరే మంగ్లీ అంటే మన అమ్మాయి కదా, అంటే మన బిడ్డే కదా, మనకెందుకు అన్యాయం చేస్తుంది అన్నట్టుగా కొంతమంది క్రేజీలో. అంటే ఇప్పుడు ఒక అనుమానం ఏమొస్తుందంటే, ఏదైనా పెద్ద స్కామ్ చేసేటప్పుడు లేకపోతే డబ్బులు దోచుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు, ఇలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు సెలబ్రిటీల పేరు చెప్పి వాళ్ళు డబ్బులు గుంజుతున్నారు. ఒక పక్కన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, అంటే ప్లాన్ ప్రకారం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎవరైనా ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? సైడ్ ట్రాక్లోనే ఉండి ఇప్పుడు ఏకాంత్ రెడ్డి అనేటప్పుడు దొంగలేగానే కనిపిస్తుంది ఇక్కడ. ఎట్లా అంటే మొన్న ఒక మహిళ మాట్లాడింది, మీరు ఎలా ఇచ్చారమ్మా డబ్బులు అంటే క్యాష్ ఇచ్చామండి అన్నారు. మరి ఆ క్యాష్ ఏం చేసినావు బాబు అని ఆయనని అడిగితే మేము ఇచ్చేసామండి అన్నారు. ఇందులో నాకు తెలిసి 50% తిను. ఇది చైన్ సిస్టమ్. ఇవాళ నాకేం తెలియదు అంటే కాదు, చైన్ సిస్టమే కదా. ఇచ్చింది ఎవడు, పుచ్చుకున్నది ఎవడు, మీకు అదే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే ఎవిడెన్స్ ఉంటుంది. నువ్వు క్యాష్ ఇప్పుడు ఒక మహిళ చెప్పినప్పుడు 5 లక్షలు ఇచ్చామండి నేను నీకు ఇచ్చిన, ఇచ్చిందండి అని ఆయన కూడా చెప్పిండు. కానీ ఈ 5 లక్షలు మధుకి ఇచ్చిండా లేదా అనేది కూడా అక్కడ క్వశ్చన్ మార్క్ మనకి. అట్లా 10 మంది ఇచ్చిండు అనుకోండి 50 లక్షలు. అక్కడే నీకు ఎవిడెన్స్ ఎక్కడుంది, ఎవరనేది ఉంది చెప్పండి? క్యాష్ మన ఇద్దరి మధ్యలో కూర్చుంటే ఓ వీడియోనో రికార్డ్ ఏదైనా ఉంటేనే మీకు ఒక రాసిస్తేనే మనకు ఎవిడెన్స్ అండి. నేను ఈ స్టూడియోకి వచ్చిన మీకు 5 లక్షలు ఇచ్చిపోయినా ఎవడన్నా నమ్ముతాడా? నేను నిజంగా ఇచ్చిన నమ్ముతాడు ఎవడన్నా? నమ్మడు కదా, నమ్మడు. ప్రూఫ్ ఏంటంటే అదే నువ్వు ఒక వీడియోనో నీకు ఇస్తున్న ఫోటో దిగితే ఉంటుంది. అయితే వీళ్ళు కూడా ఏం చేశారంటే, చాలామంది అభిమానం వేరు, ఇక్కడ ఉన్న మనీ ల్యాండింగ్కి వేరండి. అభిమానం, అందరం అభిమానం ఉంటాం. ఎవరో ఒక ఫోటో చూడంగానే జనాలు ఎట్లా కడతారండి డబ్బులు? మీరు ఇవాళ బాధితులు కూడా మీరు అధిక వడ్డీ ఎట్లా వస్తుందమ్మా? 2 రూపాయల మిత్తి ఇస్తే ఎవడిచ్చేటోడు లేడు. ఇవాళ 10 రూపాయల మిత్తి వస్తుందంటే ఎట్లా నమ్ముతారు మీరు? ఇవాళ మీరు డైలీ వేజెస్ చేసుకున్న వాళ్ళు అత్యంత ఆశపడ్డది మీది కూడా అంతే. వాళ్ళది కూడా తప్పే. వాళ్ళు కూడా డైరెక్ట్ గా మంగ్లీతో ఉన్నటువంటి ఫోటోలు, ఆ వీడియోలు, అమాయక ప్రజలు చూడండి, ఏదైనా ఫంక్షన్ లో కలిసినటువంటి అవి అంతే డైరెక్ట్ గా మంగ్లీ గారికి ఫోన్ చేసి మాట్లాడిన. ఇంకొకటి ఏంటంటే, ఆ రమాకాంత్ అనేటోడు ఈ మధుని వీళ్ళందరినీ నమ్మిండు. ఈ ఫ్లాట్లకు తీసుకెళ్లడము, ఇది తీసుకెళ్లడం, ఇవంతా ఒక చైన్ సిస్టమ్ లాగా జరిగింది. నమ్మిచ్చిరు అనమాట. ఒక ఆటో డ్రైవరు ఒక ప్యాలెస్ లాగా ఇల్లు కట్టిండంట. ఎక్కడికి వెళ్ళి కట్టిండు? 10th క్లాస్ ఫెయిల్. ఎట్లా కట్టాడండి చెప్పండి? ఇవాళ అన్నన్ని లక్షలు ఏడికెళ్ళి వస్తున్నాయని ఎందుకు ఆలోచించట్లేదు వీళ్ళు? మీరు ఏం బిజినెస్ చేసి వస్తాయండి అలా? అంతగానం ఏమొస్తాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి? ఇప్పుడు ఇది వద్దు ఇదంతా మనం రోజు టీవీలలో చూస్తున్న మోసం అని చూస్తున్నాం. ఈ అమాయకమైన ప్రజల్ని టార్గెట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసి ఒక స్కీమ్ ఉందండి అంటారు, నేను సచ్చినా నమ్మ.
అది నిజంగా వాడు ఇచ్చినా కూడా నేను నమ్మను. ఎందుకంటే జీవితంలో అన్ని చూసినాం మనం. ఓకే. ఏం తెలియని అమాయకులను వీళ్ళు టార్గెట్ చేస్తారు. చదువుకున్న వాళ్ళ దగ్గరకో లేకపోతే లోకజ్ఞానం చేసిన వాళ్ళ దగ్గర రమ్మని చెప్పండి, నీ ఇంటికి వస్తా అండి, ₹1,00,000 నాకు నెలకి ₹20 మిత్తిస్తా అంటే నీకు ఆశ వస్తుందా రాదా? అట్లా మోసం చేసి అమాయకమైన ప్రజలను మోసం చేస్తే డెఫినెట్గా నేను సంధ్యక్క అండగా ఉంటుందని చెప్పిన. ఇప్పుడు ఈ స్టేనం కూడా ఈ రోజు కూడా చెప్తున్నా, ఇదే దేవరకొండకు సంబంధించిన ఇదే మినిస్టర్ నల్గొండకు సంబంధించిన కోమటిరెడ్డి గారి దగ్గర టైం తీసుకుంటే బాధితులందరం కలిసి వెళ్దామని కూడా చెప్పిన. ఓకే. సో ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, ఎక్కడ ఏదనే కదా, ఆ న్యాయం అనేది ప్రజల వైపు ఉండాలి. ఇప్పుడు మంగ్లీ తప్పు చేయలేదని చెప్పి నేను మంగ్లీ తప్పు చేయలేదు, తప్పు చేసిందని ఇక్కడ నేనెవరండి జడ్జి చేయడానికి? ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన ఉండమన్నాం, అది కూడా ఉండమన్నాం, అది కూడా మీ ఇష్టం, అది ప్రజలు చూసుకుంటారు. నేను అనేది ఏంటంటే ఇవాళ ఇప్పుడు చాలామంది ఏమంటారు, మనం ఇప్పుడు మంగ్లీ, నేను ఈ మాట అన్నాను కదా మీ ఐ డ్రీమ్లో, మీరు చూడండి కింద కామెంట్స్ ఏమొస్తాయో, మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను నేను. అదేంటండి ఇంత జరిగినా కూడా సంధ్యారెడ్డి కళ్ళు కనిపిస్తలేవా అండి? కామెంట్ పెట్టేటోళ్ళకి ఒకసారి కొంచెం ఉండాలి సెన్స్. ఇప్పుడు ఆడ ఒకవేళ జరిగిందా జరగలేదా ఏమైంది అనేది ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు బయటికి రమ్మని వస్తారా? అట్లాగే కామెంట్ చేస్తున్నాళ్ళు ఒక క్లారిటీ ఉన్న వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి డౌట్ ను కూడా నేను కామెంట్ లో చదివాను. అసలు ఇది బయటకు వచ్చినప్పుడు అడ్వకేట్ సుబ్బారావు దగ్గరికి బాధితులు వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మంగ్లీ గారికి ఫోన్ చేశారు. అవును. ఒక మ్యూజిక్ డైరెక్టర్, అతని పేరు కార్తీక్, అతను కామన్ ఫ్రెండ్ కాబట్టి వీళ్ళిద్దరిని కాన్ఫరెన్స్ కాల్లో కలిపాడు. అదే కాన్ఫరెన్స్ కాల్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడిని తీసుకుంది, శివా చౌహాన్, అతను కూడా కాల్లోకి వచ్చాడు. ఇది అతనే చెప్పాడు, కార్తీక్ చెప్పాడు, రికార్డు కూడా ఉంది. అదే కాల్లో ఈ రమావత్ మధు ఎవరైతే అరెస్ట్ అయ్యాడో, కీలక పాత్రధారి ఎవరైతే ఉన్నారో స్కామ్లో, అతను కూడా ఆ కాల్లోకి వచ్చాడు. ఇంతకుముందు మీరు చెప్పారు అతను వేరే కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఒకసారి బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు రెండో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మంగ్లీకి నిజంగా ఈ స్కాముల గురించి ఏవి తెలియకపోతే అసలు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినడుతూ మళ్ళీ ఇదిగో మధు అడ్వకేట్ సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు ఏదో అంటున్నారని చెప్పి ఎందుకు తీసుకుంటారు? ఎందుకు టచ్లోకి వెళ్ళినట్టు? తను ఏమంటదంటే, నేను బిజీగా ఉన్నాను, నేను ఇక్కడ అక్కడ ఈ ఫ్లైట్ ఎక్కుతా ఆ ఫ్లైట్ దిగుతా, ఈ దేశంలో ఈ కంట్రీలో నేను పాటలు పాడుతుంటా, నాకేం తెలుస్తుందండి బయట జరిగేది అంటారు. దానికి నువ్వేం సమాధానం చెప్తావు? చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఇంత స్కామ్ చేసినా ఇప్పుడు అతను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన విషయం కూడా తెలియదు. ఇవన్నీ మనం మధు అనే వ్యక్తి జైలుకి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చిన విషయం కూడా తెలీదు అని చెప్తుంది. మీరు ఇప్పుడు అక్కడ ఫ్లాట్ కూడా నాదే, కానీ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటామన్నారు, నాకేం తెలుసు అంటారు. దానికి మీరు సమాధానం ఎవరని చెప్పడానికి? మనం ఇప్పుడు సమాధానం మనం అన్నాం అనుకో, నువ్వు చూసినావా అంటారు. అంటే మాకున్న ఒక సమాజంలో ఉన్న ఒక అవగాహన ప్రకారంగా చెప్పినాం. మేము ఎవరిని జడ్జి చేయమండి. మీరు పిలుస్తున్నప్పుడు మేమైనా మనం నలుగురం డిస్కషన్ చేసుకుంటాం వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు ఏమవుతుంది, అది నిజంగా కూడా బాధితుల పక్షాన్ని నిలవాలంటే ఎవరు ఎంతవరకు అండగా ఉంటారు? ఒక మాట చెప్పండి. ఇవాళ మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నామంటే, ఇవాళ సంధ్యారెడ్డిని మీరు పిలిచారు అంటే ఒక అవగాహన ఉన్న వ్యక్తి, తనకున్న అవగాహన అనే మనం పిలుస్తాం. అందరిని పిలిచి మనం చెప్పలేం కదా. కాబట్టి నేననేది ఇవాళ కేసును ఫాలో అయ్యే వాళ్ళు సామాన్య ప్రజలు కూడా కామెంట్ లో చేసేదంటే వాళ్ళకున్న డౌట్లే చెప్తా ఉంటారు. అదే చెప్తున్నా, డౌట్ నిజంగా కూడా చాలా మంది బయటికి రాని వాళ్ళు కూడా. ఇప్పుడు సుబ్బారావు కేసు పెట్టడానికి గరం అయ్యి ఆయన్ని తిడుతూ కేసు పెడుతున్నటువంటి మంగ్లీ అసలు ఈ విషయం చెప్పాలి. ఈ అమ్మాయి చేయాల్సింది ఏంటంటే, డిఫర్మేషన్ కేసు అని ఒక కేసు పెట్టాలి. ఫస్ట్ పెట్టాల్సింది ఎవరి మీద కేసు, వీడు నా పేరు తీసుకొని ఇట్లా వాడుకున్నాడు అని చెప్పేసి కేసు పెట్టాలి. రెండవది, నిజంగా అక్కడ ఈమె పాత్ర ఏం లేదు, నాకు సంబంధం లేదు, నాకు ఏం లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, అడ్వకేట్ని సంప్రదించేసి వీడు ఇట్లా చేసిండు అని చెప్పేసి డిఫర్మేషన్ కేసు పెట్టి, బాధితుల వైపు నా పేరు చెప్పిండు కాబట్టి నాకు సంబంధం లేదు, మీకు నా పేరైతే ఎవడైతే చెప్పి వసూలు చేశాడో డెఫినెట్గా నేను మీకు అండగా ఉంటాను, ఈ 2 కేసులు పెట్టేసి ఒక ప్రెస్ మీట్ పెడితే ఈ సినిమా ఇంతవరకు వచ్చేదే కాదు. అది మనం అన్నాం అనుకోండి, నాకు సంబంధం లేని దాంట్లో నేను ఎలా దూరుతానండి అంటారు. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, కమ్యూనిటీని తీసుకొస్తున్నారు. నేను ఈ రోజు చెప్తున్నా, ఆ రోజు చెప్తున్నా, దయచేసి మనం చేసే పనులు ఎదిగేటప్పుడు కమ్యూనిటీ ఎవరని చెప్పం. మనం ఏదైనా ఇలాంటి చర్చా వేదిక వచ్చినప్పుడు, ఏదైనా ఇట్లా జరిగినప్పుడు మాత్రమే కమ్యూనిటీని తీసుకొస్తారు. దయచేసి కమ్యూనిటీని తేవద్దు. ఇక్కడ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ ఎవరైనా సరే
మనం ఒక్కటేనండి, బాగుంది అంటే బాగుంది అంటారు. ఇప్పుడు ఈరోజు మేము ఇంతమంది ఇలా మాట్లాడినాక రేపు మేము ఏదన్నా ఇది అన్నదనుకో హెడ్లైన్స్ వేసుకోరా మీరు? చెప్పండి. చట్టానికి ఎవరు చుట్టం కదా, మీడియా వాళ్ళకి ఎవరు చుట్టాలు ఉండరు, ఎవరు వ్యక్తిగత కక్షలు ఉండవు. సంధ్యారెడ్డి ఇవాళ మంగ్లీకి అగెనెస్ట్ కాదు, మంగ్లీకి అండగా ఉంటాను నేను. ఎందుకు ఉంటాను? మీరు ఏదేమైనా ఒక ఆడపిల్ల నాది కాదు అన్నప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాం, అంతేగాని మంగ్లీ మీద ఎవరికి నాకెందుకు ఉంటది? ఇప్పుడు మీకు ఉండదు, మాకు ఉండదు, ఎవరికి ఉండదు. వ్యతిరేక భావం ఆమె ఉండదు. ఇవాళ మైక్ పట్టుకొని ఇవాళ పాడాల్సిన అమ్మాయి ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక ఆడపిల్లగా తల్లి ఇక్కడ హృదయం yes. చెలిస్తుందండి. ఉమ్, నీకెందుకు చెలిస్తుంది అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు అట్లా అట్లా స్పందించే వాళ్ళు ఉన్నారా? అట్లా ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తులు ఎవరు ఉన్నారు చెప్పండి? ఉమ్, ఆ అమ్మాయిని ఒక హాఫ్ అన్ అవర్ చెప్పుకుంది, జరిగింది ఇది. ఆ సాంగ్ అప్పుడు కూడా మీరు మాట్లాడారు అక్క ఇట్లా, అది నాకు సంబంధం లేదు, ఇలా నాకు కొంచెం చంద్రబోస్ గారి గురించి ఆ సాంగ్ పాడారు కదా, నేను పాడాను, ఇందులో లిరిక్స్ తప్పు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఆయన నా మాట వినలేదు అన్నది. ఇవన్నీ వచ్చి నేను బయట చెప్పుకునే వినే సిచ్యువేషన్లో ఎవరు లేరు, జరగాల్సిన డ్యామేజ్ జరిగింది, ఇప్పటికే మా నాన్న బాధపడుతున్నాడు, ఆడపిల్లలుగా అని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు వినేటప్పుడు మనం వింటామండి, వినకుండా ఎట్లుంటాను చెప్పండి? మీరు ఆ విన్నంత మాత్రాన, మన దగ్గరకు వచ్చినంత మాత్రాన మంగ్లీకి సపోర్ట్ చేస్తుంది, మంగ్లీకి దగ్గర డబ్బులు తీసుకుంది అనడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే చెప్తున్నానండి, సంధ్యారెడ్డిని కొనేవాళ్ళు ఎవరు లేరు. ఉమ్, సంధ్యక్క బాధితుల వైపే కానీ ఒక సామాజిక సేవ చేస్తూ ముందుకెళ్తాం. ఇక ఎంత తోడుకైనా తప్పదు, ఓసారిగా బట్టగాల్చి మీదేసిన ఎవరికి తప్పదు ఉమ్, ఇవాళ. కానీ నా మీద అట్లాంటి ఎలిగేషన్స్ ఏదన్నా చెప్పినా కూడా నేను ఒకటే చెప్తున్నా, నాకు మగపిల్లలు తప్పు చేసి మగపిల్లలని తిడతా, ఆడపిల్ల తప్పు చేసినప్పుడు ఆడపిల్లని తిడతా. ఇలా ఉండొద్దు, మనం ఇట్లా ఉండాలి, ఎంతసేపట్టుకున్నా కొంచెం ఆడవాళ్ళని అనుకోకుండా అని చెప్తా ఎప్పుడైనా నేను. ఉమ్, కానీ వీళ్ళందరూ ఏమంటారంటే ఆడవాళ్ళని ఎందుకు ఇవి తిట్టేది, మగవాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తుంది అంటే, మగవాళ్ళ గురించి మనందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నాను, ఆమె ఆ స్థాయికి వచ్చింది కాబట్టి బయటికి తీసుకొస్తున్నాను. కొంతమంది ఆరోపణ ఏంటంటే, ఎంతోమంది సింగర్స్ ఉన్నారు కదా, ఎవరి పేరు రాంది, ఈమె పేరు ఎందుకు? ఉమ్, ఇవాళ నేను ఒక గిరిజన బిడ్డకు నేను అండగా ఉంటాను అని నేను ఇప్పుడు మీ దగ్గర ఒక మాట అనుకోండి, అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నా 100%. ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇది ఈ విషయంలో ఉందంటే 100% అండగా ఉంటా. ఉమ్, అది మంచా చెడా పదండి, వాట్ ఈజ్ వాట్ తెలుసుకుందాం. కానీ మనము కోర్టు తెల్చాలి, పోలీస్ డిపార్ట్మెంట్ తెల్చాలి నిందితులు ఎవరు అనేది. ఉమ్. మనమే జడ్జిమెంట్ అంటే చేస్తే తప్పు చేసినా, నేరాలు చేసినా మీరు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ కాదు, అక్కడ ఏం జరిగింది, ఉమ్, నువ్వు ఏం వాట్ ఈజ్ వాట్. ఉమ్. అయితే నేను మంగ్లీ విషయం అంటలేదు, ఆహా, మంగ్లీ తప్పు ఎవరైనా చేసిందా, వినండి, నేరం ఇప్పుడు చేసిందా? ఒకటి అది పోలీసులే తెలుస్తారు, ఒక నిందితులను ఎవరు తెల్చాలండి, ఎవరు తెల్చాలి? న్యాయస్థానం తెలియదు. న్యాయస్థానం తేల్చినప్పుడు మనము ఇది ఇక్కడ నిందితులు అని చెప్పిన తర్వాత మనం వెళ్ళాం. ఉమ్, కానీ అది కేసు అక్కడ వెళ్ళక ముందుకే అలిగేషన్ రూమర్స్ వచ్చినప్పుడు నేను ఆ వైపు నిలబడానని నువ్వే ఎట్లా జడ్జిమెంట్ ఇస్తావు ఉమ్, అనేది నేనంట. ఒకసారి మంచి కావచ్చు, ఒకసారి చెడు కావచ్చు. ఆడపిల్లలు కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు వెనక వీళ్ళ తమ్ముడుండి నడిపించచ్చు, ఒకవేళ అక్కకి చెప్పి ఇట్లా కాదు అక్క ఇది ఇట్లా వెంచర్, అట్లా డిఫరెంట్ ఉంటాయి, డెప్త్గా వెళ్తాయి. ఇందులో అసలు సంబంధమే లేదంటే ఎవరు నమ్మరు. ఉమ్, వాళ్ళ ఇంటికి ఈమె రాలేదు, మాట్లాడలేదంటే నా మీద నేను ఇట్లా ఉంది. ఇంకొకటి మళ్ళీ సంబంధం లేదంటే కేసులో సంబంధం ఉందని కాదు, ఉమ్, ఈ మధుతో సంబంధం లేదు, వాళ్ళతో మాట్లాడలేదు, మా ఇంటికి వీళ్ళు రాలేదు అనడానికి అన్ని ఎవిడెన్స్లో అంటే బయట పెట్టారు. ఓకే. సో ఈ విషయం మాట్లాడినరా మాట్లాడలేదా, లోపల ఏం మాట్లాడారు, ఏం ఇంటర్నల్ అనేది డిపార్ట్మెంట్ కాల్స్ లిస్ట్ తీస్తుంది, ఎవరు ఎన్నిసార్లు మాట్లాడాడు, వీడు ఎవరితో మాట్లాడాడు, ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఏం కొన్నారనేది అయితే బయటపడుతుంది కదా. ఉమ్, ఒక 4 రోజులు ఆగాలి మనం. ఆ 4 రోజులు ఆగకపోకుండా ఇవన్నీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరుగుతుంది. మనం అనేది ఇక్కడ ఏంటంటే తర్వాత మనం అనుకుంటే ఎట్లా అనేది ఉంటుంది. అయితే నేను ఒక్కొక్క విషయాన్ని ఒక రకంగా నేను ఇంటరాగేషన్ చేసేటప్పుడు మనకి ఇది అనిపించింది, మన ఆలోచన ఇట్లా ఉంటుంది అనేది నేను చాలాసార్లు చెప్పిన. ఉమ్, ఇక్కడ మనం ఎవరిని కూడా నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ మన వస్త్రధారణ విషయంలో కూడా ఎవరిని మనం క్వశ్చన్ చేస్తాం తప్ప జడ్జిమెంట్ ఎవరికి ఇవ్వలేదు. ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళ కర్మ, అది ఎవడేం చేయలేడు. ఉమ్, కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ రోజు కూడా ఏం చెప్తున్నా నేను, ఇప్పుడు నిందితులు ఎవరు అనేది అన్ని బయటపడతాయి, ఓకే, కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే. సో కాబట్టి ఇలాంటప్పుడు ఆడపిల్లలు మీద బట్టగా అంటే కొంచెం స్థాయికి ఎదిగినామనుకో, పబ్లిక్కి తెలిసిన ఫిగర్ కదా. ఉమ్, ఇప్పుడు విష్ణుప్రియ విషయం ఒకటి ఉంది, మొన్నటి వరకు వస్త్రధారణ విషయంలో స్వేచ్ఛ అని ఒక ఆమె వచ్చింది, ఒకతేమో ఇది 399 నా వల్ల నేను చూపించుకుంటాను ఒకటి వచ్చింది. ఎంతమంది నువ్వు కట్టడి చేస్తావు చెప్పు? రాజ్యాంగం నాకు ఇచ్చిందండి నేను చూపించుకుంటా అంటారు, రాజ్యాంగం నాకు ఇచ్చిందండి నేను మాట్లాడతాను అంటారు. ఉమ్, ఇంత ధైర్యంగా మాట్లాడే లేడీస్ ఉన్నారు, అమ్మో మాకు భయం అవుతుంది అనే వాళ్ళు 100 మంది ఉన్నారు. మీరు విలువండి 100 మందిని ఎవరు వస్తారో చూద్దాం. మీరు స్టూడియోకి వచ్చి మాట్లాడాలో అదే పెద్ద ఒక మహిళకు అదే ఒక మంచి స్టెప్. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలి, హ్యాపీగా స్వేచ్ఛగా ఉండాలి.
మన లిమిట్లో మనం ఉంటేనే మనం పూజించబడతాము అని చెప్పినాం. ఉమ్. ఇక దాన్ని కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఈ విషయంలో కూడా ఈరోజు ఎట్లయితే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని ఇద్దరిని కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వదించారు. దాంట్లో డౌట్ ఎలాంటిది లేదు. ఉమ్. అయితే మనం అనేది ఏంటంటే అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉమ్. ఒక అంటే సెలబ్రిటీ మంగ్లీ స్థాయిలో వైపు ఎలాంటి తప్పిదాలు లేకపోతే ఈయన పొలిటికల్ లీడర్స్ పేర్లు చెప్పి బెదిరించడాల వరకు వచ్చింది. మీరు వినుంటారు కదా ఈ విషయం. ఒక ఇక కేంద్ర మంత్రి ఒకటి ప్రస్తావన చెప్పనా, తీసుకొచ్చి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకు నేను అనేది ఏంటంటే ఈ ఎలిగేషన్స్ ఆగో పూలి ఇగో ఇదో అది ఇగో ఇది ఉందంట ఇదని అంటారు. ఈ ఊహాగానాలకు సందేహం స్పందించదు. ఎందుకంటే అమ్మా ఏదన్నా ఉంటే ఇది నిజం ఉంది అంటే నిజమే మాట్లాడతాం. ఇవాళ నేను 2 అంశాలలో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రపంచవ్యాప్తంగా వస్త్రధారణ విషయంలో అవతల వైపు వ్యక్తి స్పందించింది, మాట్లాడినా. ఇప్పుడు విష్ణుప్రియది కూడా 399 రూపీస్ది రీఛార్జ్ అంటే అక్కడ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనం మాట్లాడినాం. ఈ విషయంలో అవగాహన విశ్లేషణ మాత్రమే, ఎవరిని ఇక్కడ సందేహం. మంగ్లీ మాట్లాడిన ప్రెస్ మీట్లు మీరు చూసాను. అసలు రమావత్ మధు ఎవరు, నేను అదే విషయం నేను అదే చెప్పిన. అయితే ఇక్కడ చేసింది మంగ్లీ ఏంటంటే వాళ్ళ మీద నేను కేసు పెట్టినా అని చెప్తుంది. తను ఈ డిఫర్మేషన్ కేసు అని వాళ్ళ మీద పెట్టేసి ఎఫ్ఐఆర్ చేస్తే వాడెనక ఎవడున్నాడు అందరు బయటకు వస్తారు. ఒకవేళ కాదు వీళ్ళు ఎవరో తెలియదు అన్నాని అంతకు ముందు ఫోన్ కాల్లో మధు అనే లైన్ లో తీసుకుంది కదా రమావత్ మధుని. మామూలుగా మా తమ్ముడు ఫ్రెండ్ ఏమో, నేను ఒక సెలబ్రిటీ. మరి తర్వాత రోజు ప్రెస్ మీట్ లో అసలు నాకు వీళ్ళు ఎవరో తెలియదు అని చెప్పి మేడం నేనేమి మంగ్లీని తప్పుపట్టల, కానీ జనంలో ఉన్నటువంటి అనుమానాలు ఇప్పుడు జనాలు ఉన్నాయి. నేను కూడా అదే చెప్పిన, జనాలను మనం జనాల నాడిని బట్టే మాట్లాడతాం. వాళ్ళ ఎవరైతే బాధితులు ఉన్నారో అమాయకులు ఉన్నారు వాళ్ళ వైపు మనం ఉందాము అని చెప్తున్నా, అండగా ఉంటామని చెప్తున్నా. ఇవాళ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సుమోటగా తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే అమాయకమైన ప్రజలు ఇక్కడ మోసం జరుగుతుంది, ఇలాంటి పునరావృతం కాకుండా ఇవాళ గవర్నమెంట్ దృష్టికి పోయింది కాబట్టి అక్కడ నారా లోకేష్ గారు కూడా స్పందించారు. ఓకే మేడం, మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు, బాధితులతో మాట్లాడుతున్నారు, లీడర్స్ తో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ కోట్ల రూపాయల డబ్బు ఎక్కడికి పోయింది మేడం? అంటే మీకు కొన్ని జప్తు చేశారంట, కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు అంటున్నారు, కొన్ని అకౌంట్లు ఉన్నాయి అంటారు, కొన్ని 200 కోట్లైనా ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటారా? ఇప్పుడు నాకు తెలిసి అయితే ఒక అతను వచ్చి చెప్పాడు ఇది 100 కదండి 1000 కోట్లు అని చెప్తున్నారు. 1000 కోట్లు అంట. ఇప్పుడు ఆయన ఇందాక ఒక ఛానల్ ఓన్లీ మంగ్లీ గారి పేరు చెప్పి 1000 కోట్లు. 1000 కోట్లు ఇది ఒక పెద్ద స్కాము, ఇది మొత్తము మనీ లాండరింగ్ జరుగుతుంది అన్నారు. ఆయన మంగ్లీ పేరు చెప్పాల. ఇది అంతకు ముందే ఇది మనీ, ఇది ఒక స్కామ్ లాగా, చైన్ సిస్టమ్ లాగా, ఇలా కడితే ఇలా ఇస్తాము అని చెప్పిండ్రు. కానీ ఎప్పటి నుంచో నడుస్తుంది, వీళ్ళ మీద ఎప్పటి నుంచో పేపర్. దీని వెనకాల ఎవరున్నా ఇంత కోట్ల రూపాయలు స్కామ్ కాబట్టి అసలు ఏ రోజు ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఇప్పుడు ఫోన్ రికార్డ్స్ కూడా ఉంటాయి, టేక్అవుట్స్ ఉంటాయి. ఇంకొకటి ఎవరికి ఇచ్చిండు, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఫోన్లు లేనిదైతే ఇవాళ ఎప్పట్లో ఫోన్ల నుంచి గాంధీ ఏముండదు. అది లేటుగా అయినా బయటపడుతుంది. చట్టం నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. కాబట్టి మీరు కూడా స్ట్రాంగ్ ఉండండి. మంగ్లీ గారు మీరు ఏడవద్దు, బాధపడొద్దు. ఇదే చేయితోని మైకి పట్టుకున్నారు, అందరిని అలరించారు, అదే ధైర్యంగా ఉండాలి. మీరు ఒక్కటే, మీరు సమాజంలోకి వచ్చిండ్రు, 10 మందిలో ఉన్నారు, అందరికీ మీరు జవాబుదారిగా ఉంటారు. ఇవాళ అందరి బిడ్డవు కాబట్టి అందరికీ జవాబుదారంగా తల నాలుకలాగా నువ్వు అందరికీ ఒక మంగ్లీ ఒక సింగర్గా నిన్ను ఒక కుల వ్యవస్థ నుంచో లేకపోతే ఒక కమ్యూనిటీ నుంచో చూడలేదు, అందరు ఆడపడుచుగానే చూసిండు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా సంధ్యక మీకు అండగా ఉంటుంది. అందరం కలిసి, నువ్వు నేను అందరం కలిసి ఇవాళ బాధ్యతల వైపు మనం ఉండాలి. అది మన సామాజిక బాధ్యత. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ మనము ఎలా వచ్చింది, దీనికి సంబంధం ఏం లేదనేది మనం పోరాడాలి. ఏడుపు అనేది మనం ఏడవకూడదు, ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఎంత ఉమెన్ స్ట్రాంగ్ గా ఉన్నా, ఫోన్ చేసినప్పుడు ఏడ్చారా? అంటే కొద్దిగా అంటే మనకి కాల్లో కాబట్టి తన స్వరం అట్లా బాధ అనిపించింది. అంటే ఏడుస్తూ చెప్పారా? అంటే మాట్లాడిన తర్వాత ఆ లకారాలతో వచ్చినప్పుడు ఏడ్చింది. నాన్న కూడా ఆరోగ్యం బాగాలేదు, మొన్న సాంగ్ గురించి అది అయ్యింది అని చెప్పేసి అడ్డప్పుడు నాకు కూడా బాధ వేసింది. అంటే నేను అదే చెప్పిన, కమ్యూనిటీ గురించి కాదురా, ఇక్కడ జరగాల్సింది ఏంటంటే నీ మీద ఎలిగేషన్ వచ్చింది, అది ఆ ఫొటోస్ ఇవన్నీ ఆధారాలు బయట పెడుతున్నారు. అలాంటప్పుడు చిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసుకొని వీళ్ళిద్దరి మీద కేసు పెట్టు, 100% ఒక 50% సమస్యకి పరిష్కారం అవుతుంది అని నేను అదే విషయం చెప్పిన. అమ్మాయి కూడా అదే చెప్పింది. నాకేంటంటే అమ్మాయి కాల్ చేయడం, స్పందించడం మంచిగా అనిపించింది. అంటే సమాజం మీద నాకు బాధ్యత ఉంది. కొన్ని ఛానల్స్ వాళ్ళ ఫ్యామిలీని కూడా లాగుతున్నారు ఏదో చెప్తున్నట్టున్నారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ బయటికి లాగుతున్నారు, కొంతమంది వస్తున్నారు అంటారు. ఇప్పుడు ఏ ఛానల్ నువ్వు ఎవరిని తప్పుపడతావు చెప్పు? ఇప్పుడు ఇంటికి ఒక సోషల్ మీడియా ఉంది, నువ్వు ఎవరిని పెడతావు?
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే కొంచెం రికార్డ్ చేయగానే మనం ట్విట్టర్లో ఇస్తున్నాము, ఇన్స్టాగ్రామ్లో ఇస్తున్నాము, ఫేస్బుక్లో ఇస్తున్నాం, అది వైరల్ అయిపోతుంది మొత్తం. జర్నలిస్ట్ గా నేను కూడా ఖండిస్తా అట్లా. ఈ ఇంట్లో వాళ్ళని తీసుకురావద్దు కదా. నేను అనేది వాళ్ళకి ఏంటి ఏం సంబంధం? అసలు ఇంకొకటి, మంగ్లీ నిందితురాలు అనడానికి కూడా ఆస్కారం లేదు, ఉందా లేదా అనేది కూడా అక్కడ క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరిగింది అనేది ఒక ఇంట్రాగేషన్ తర్వాత ఏదో ఒక రోజు రిపోర్ట్ అయితే ఇస్తారు కదా, వారానికో 10 రోజులకో వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ పాత్ర లేదు అనేది బయటపడ్డ తర్వాత 100% అప్పుడు మనం 100% డిస్కషన్. ప్రజల నుంచి వచ్చిన ఇంకొక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. అసలు ఈ విచారణ కూడా సరిగా జరుగుతుందా లేదా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆమె చాలామంది పార్టీలతో, చాలామంది లీడర్స్తో మంచి అనుబంధం ఉంటుంది. ఎందుకంటే చాలా స్టేజ్లో వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళి పాటలు పాడటం కావచ్చు, మంచి అనుబంధం ఉంది. మరి ఇలాంటి ఆవిడ మీద ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరుగుతుందా? ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి నీరు గారిపోతుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా కేసులు మీరు చూస్తుంటారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ కేసు ఏమైందో మీరు చూశారు. చాలామంది సినిమా సెలబ్రిటీలని రోజుకొకరిని పిలిచి విచారించారు, అది ఎడిపోయిందో తెలియదు. సో అట్లా ఈ కేసు కూడా నీరు గారు చేస్తారు. నాకైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది 100%. ఎవరు ఏముంది, ఇది మామూలు విషయం కాదు, మనీ లాండరింగ్. ఇది బాధితుల వైపున పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి రోడ్ల మీద వాళ్ళ పరిస్థితులు, ఛార్జీలు కూడా డబ్బులు లేకుండా వచ్చారు మేడం. సో 2-3 మాట్లాడాను నేను. వాళ్ళందరూ మనం అవి చెప్పినాం అనుకో, ఆమె నిజమైన ఆమెనేనా అని మాట్లాడతారు. బాధలేంది ఎవరు ఎందుకు ఫోన్ చేస్తారు చెప్పండి. అయితే అది ఎవరు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు, అసలు స్టార్ట్ చేసిండు, ఎట్లా చేసిండు అనేది మనకు బయటపడాలి. ఇవాళ అసలు ఇక్కడ ఉన్నది మనకు పరిస్థితి ఏంది? చాలా మంది ఏమంటున్నారంటే అమ్మాయి ఎదుగుతుంది అందుకని బ్లేమ్ చేస్తున్నారు అంటున్నారు. ఆ బ్లేమ్ చేసే వ్యక్తి కూడా తెలవాలి కదా మనకు. ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, దేనికోసం బ్లేమ్ చేస్తున్నారు? ఊరికే చేయరుగా. నేను అదే అంటున్నా, పేరు చెప్పారు కాబట్టి వచ్చింది. ఇంకో విషయం, మొన్న తను మాట్లాడేటప్పుడు కొంచెం టంగ్ స్లిప్ అయింది, ఒక అమ్మాయి పేరు బయటికి తీసుకొచ్చింది. అంటే నేను అనేది మళ్ళీ అమ్మాయి పేరు నేను రిపీట్ చేయదలుచుకోవాలి. నేను అనేది కేసుతో సంబంధం లేదు. అయితే నేను అనేది ఏంటంటే వాళ్ళకు ఒక మనోభావం ఉంటుంది, వాళ్ళకో మనోభావం ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో కూడా అసలు లేని ఎలిగేషన్, ఇంకా తన అమ్మాయి ఇంకా స్పందించలేదు, అదృష్టం అనుకో. అది ఒకవేళ సీరియస్ తీసుకుంటే ఇట్లాంటివి ఏమవుతుందంటే తొందరపాటుతనం పడకూడదు. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఏమండి ఇప్పుడు కాదు, ఎలిగేషన్ వచ్చింది, చంపేస్తారా అందరూ? కాదు కదా, మనం నిరూపించుకోవాలి. ఒక్కటేనండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. నువ్వు 100 మంచి చేసి ఒక్క తప్పు చేస్తే తూ అంటారు. మనకు తెలియదా సమాజంలో? అంతేగా ఇవన్నీ బాధ. ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది నిలబడి నీళ్ళు తాగితే నిమ్మలం, ఉరుకురికి పాలు తాగడం కన్నా అనేది నా కాన్సెప్ట్. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, ఈ ఒక 4 రోజులు వెయిట్ చేస్తే ఎవరు ఏంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఏ విషయాలు వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు అనదు. నీ మీద ఆరోపణ వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు, ఎవడన్నా ఏమని అనుకుంటే బాధపడదు. మరిగా మనం బాధపడాల్సిన అవసరం లేదు, వదిలేయాలి మనం ఆ సమస్యని. వాడే వదులుకొని అదే అయిపోతుంది. సో బాధితులకి సంజయ్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? తప్పకుండానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం కదా, తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం జరగాలని చూస్తున్నాం. తొందరలో న్యాయం జరగాలి. వాళ్ళ మీద ఉన్న న్యాయం జరగాలంటే ముందు ఈ విచారణ జరగాలి, డబ్బు ఎక్కడ ఉందో చూడాలి. ఇప్పుడు అవన్నీ తెలుస్తుంది, ఒక రోజు కాదు కదా, ఒక్కటి కదా, ఒకటి తీస్తే తీగ లాగితే డొంక కదిలినట్టుగా అది మనీ ల్యాండింగ్, ఇది చైన్ సిస్టమ్. అందులో ఒకరొకరు కోట్లు సంపాదించారంట, ఆ డబ్బు ఎక్కడ పోయింది తెలియదు. అవన్నీ తెలియాలంటే ఎంత విచారణ చేయాలి, ఎవరు బినామీల పేర్ల మీద పెట్టారు, ఏముంది, ఎక్కడ జరిగింది. వీళ్ళందరూ ఏం చేసిరంటే కొంతమంది క్యాష్ రూపకంగా ఇచ్చారు. ఆ క్యాష్ ఎక్కడ డిపాజిట్ చేసిరు, ఎక్కడ ఉంది అనేది అది నువ్వు నేను తెలిసేది కాదు. డిపార్ట్మెంట్ దానికి సిఐడి ఉంటుంది, దానికి అన్నీ ఉంటాయి, ఉంటేనే అది బయటపడతారు. లేకపోతే నీకు నాకేం పని లేదా, పోయి అదే పని మీద ఇప్పుడు వీళ్ళేం చేస్తురు అనేది. కాబట్టి ప్రజలు మనకిచ్చిన ఒక అవకాశాన్ని ప్రజలకు మనం అంకితం చేయాలి. ఇలాంటివి వచ్చినప్పుడు ఒక ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలి. నేను కోరుకునేది అదే. ఓకే, చూద్దాం మేడం. ఇన్వెస్టిగేషన్ అయితే చాలా ఫాస్ట్గానే జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. వాస్తవాలు అనేవి త్వరలోనే బయటకు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. మీరు బాధితులకి హెల్ప్ చేస్తూ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తా అన్నారు. సో ఆ విధంగా బాధితుల కష్టం కొద్దిగా ఉపశమనం కలిగిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఈ వీడియో చూసిన వాళ్ళు సంధ్యా రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, మంగ్లీ గారు వారికి ఫోన్ చేసినప్పుడు వారిని ఓదార్చడం కావచ్చు, ఈ కేసు లోతుపాతుల్లో ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం మీకేమనిపిస్తుందో డెఫినెట్గా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే అండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.